VS99 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్లోని శ్రద్ధ డి అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్ ని జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి మహిళా అభివృద్ధి బాలల సంక్షేమ శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కొల్లేపల్లి తండాకు చెందిన పాండు నాయక్ 33 ఏళ్ల వ్యక్తి మద్యంకి బానిస కావడంతో మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతాపూర్లోని శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఈ నెల 1న అకస్మారక స్థితిలో పాండు వెళ్లగా స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాండు చనిపోయాడని వైద్యులు తెలిపారు. సందర్భంలో పాండు కుటుంబ సభ్యులు శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం వ్యవహరించి కొట్టడం వల్లనే చనిపోయాడని ఆందోళన చేశారు. పాండు మృతితో జిల్లా వైద్యాధికారి, జిల్లా మహిళా అభివృద్ధి బాలల సంక్షేమ శాఖ అధికారులు శ్రద్ధ రిహాబిలిటేషన్ సెంటర్ తనిఖీ చేయడంతో ఎలాంటి అనుమతులు లేవని, అర్హత లేని సిబ్బందితో నడిపిస్తున్నట్లు తేలడంతో అధికారులు సీజ్ చేశారు. తనిఖీల సమయంలో 17 మంది మద్యంకి బానిసైన రోగులు ఉండటంతో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అనుమతులున్న ఇతర కేంద్రాలకు తరలించారు. ప్రజలు ఇలాంటి అనధికార కేంద్రాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అర్హత కలిగి అనుమతులున్న కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమాగౌరి పేర్కొన్నారు. కింద ప్లాస్టిక్ పేపర్స్ కింద పెట్టి కొంచెం అంతే చాలు మేడం ఫేస్ మీకు ఎప్పుడు వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఎక్సెల్ ఒకటి రీసెంట్ ఫైల్ ఒకటి We want justice! We want justice!